వాడు పెద్ద మొగోడు, ధైర్యశాలి. వాడిని ఇక్కడికి వచ్చి వెయ్యమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా ఏసేసి? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ కృపా కటాక్ష సిద్ధిరస్తు, ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు. మీరు అనుకున్న పని పూర్తవుతుంది. దైవం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మంచిదండి, వెళ్ళొస్తాను. సంతోషం. తులసి, తులసి, గురుజీ. తులసి, తులసి, తులసి ఎక్కడ? గురుజీ, తులసి గుడికెళ్లారు. ఏమైంది గురుజీ, ఎందుకు కంగారు పడుతున్నారు? నాయనా, నువ్వు వెంటనే తూర్పు దిశ వైపు వెళ్ళు. హరిశ్చంద్ర ఘాట్ నందీశ్వరుడి గుడి పక్కన ఉన్న సిద్ధుల సమాధి దగ్గర ఏదో జరుగుతోంది. గురుజీ, మీరేం చెప్తున్నారు? ఏం జరుగుతుంది? ఆ ఆత్మను తీసుకెళ్లడానికి ఆయుధం సాధించే ప్రయత్నంలో దుష్ట శక్తులు కాశీ వరకు వచ్చేశాయి. మనం వాటిని అడ్డుకుని తీరాలి. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. ఇదిగో ఇప్పుడే వెళ్తాను గురుజీ. నేను వెళ్లి వాడిని అడ్డుకుంటాను. నువ్వు గురుజీ పడకండి గురుజీ, రండి. ఏంటి అనామిక ఇంకా రాలేదు? వస్తుంది. ఎక్కడ? ఏంటనామిక ఇంత కూల్ గా వస్తున్నావు? ఏ ఎప్పుడు వచ్చే టైమే కదా. ఈ రోజు ప్రాజెక్ట్ ఎండీకి సబ్మిట్ చేయాలి, మర్చిపోయావా? ఎలాగైనా ప్రాజెక్ట్ ఓకే అవ్వాలనే ప్రెజర్ లో మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసాం. నువ్వేంటి ఇంత లేట్ గా వచ్చావు? నాకు తెలియక అడుగుతున్నా. ఎర్లీగా రావడం వల్ల ప్రాజెక్ట్ ఓకే అవ్వడం అలాంటిదేమైనా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రాజెక్ట్ ఓకే చేయబోయేది మనం చేసిన వర్కే. దాని మీద నమ్మకం లేని వాళ్లే ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు. అనామిక ఒక్క నిమిషం. ఏమైంది? బాబాకి ఒక అర్చన చేయించి వెళ్దామా? ఎందుకు? ప్రాజెక్ట్ ఓకే అవ్వాలని. అదేంటి పూజ? ఆ పాపు, అర్చన చేపిస్తేనే ప్రాజెక్ట్ ఓకే అవుతుందా? అలా అని మొదలు పెట్టకు. నేనలా ఏమీ అనలేదులే. ఒక మంచి పర్పస్ కోసం చేసేదైతే దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళడం తప్పేం కాదుగా. మేము నీ క్యారెక్టర్ ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అదంతేలే. పదండి, అర్చన చేయించుకుని వెళ్దాం. నారాయణాయ నమః. ఓం కాలాతీతాయ నమః. పూజారి గారు, ప్రాజెక్ట్ విషయంలో అర్చన చేయాలండి. అలాగే చేస్తానమ్మా. ఎవరి పేరు మీద చేయాలి? ఎవరి పేరు మీద చేపిద్దాం? పోనీ బాస్ పేరు మీద చేపిద్దామా? ఓకే. ఏంటి ఓకే? ప్రాజెక్ట్ హెడ్ గా వర్క్ చేసింది మొత్తం నువ్వే. అప్పుడైతే నీ పేరు మీద అర్చన చేయించాలి. నా పేరు మీద ఎందుకు? అరే నువ్వు సైలెంట్ గా ఉండు అనామిక. పూజారి గారు, అనామిక పేరు మీద అర్చన చేయండి. నీ రాశి నక్షత్రం చెప్పానామిక? రేవతి నక్షత్రం మీనరాశే కదమ్మా. అది మీకెలా తెలుసు? కొద్దిసేపటి క్రితమే ఒక అబ్బాయి ఇదే పేరు ఇదే రాశి నక్షత్రం చెప్పి ప్రాజెక్టు ఓకే అవ్వాలని అర్చన చేయించి వెళ్ళాడు. ఎవరు నా పేరు నక్షత్రం ఇంత కరెక్ట్ గా చెప్పి అర్చన చేయించి వెళ్ళింది? వైట్ కలర్ లో చెక్స్ ఉన్న షర్ట్ వేసుకుని ఉన్నాడమ్మా. గడ్డం కూడా ఉంది. చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు. మీ ఆఫీస్ స్టాఫేనమ్మా. మా ఆఫీస్ స్టాఫా? ఎవరై ఉంటారు?
అది వదిలే అనామిక. పూజారి గారు, మీరు ఇంకోసారి అర్చన చేయండి. అలాగే చేస్తానమ్మా. ఓం సాయినాథాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం కృష్ణయే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయినాథాయ నమః. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మొత్తానికి ఇద్దరూ అర్చన చేయించారు. మీరు చేసే పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, సర్వే జనా సుఖినో భవంతు. బ్రదర్, మీ పేరు నిఖిలే కదా? అవును. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 నవంబర్ నా 1989. పేరు నక్షత్రం ఇంత కరెక్ట్ గా చెప్పి అర్చన చేయించారు. ఎవరై ఉంటారబ్బా? ఎవరై ఉంటారు? సరే సరే, రీకన్ఫర్మేషన్ కోసం మీ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి. 1358578791. వైట్ కలర్ లో చెక్స్ ఉన్న షర్ట్ వేసుకుని ఉన్నాడమ్మా. అడ్డం కూడా ఉంది. చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు. మీ ఆఫీస్ స్టాఫేనమ్మా. సరే బ్రో. హలో, నువ్వే కదా? ఏంటి నువ్వే కదా? నాకు తెలుసు, ఆ పని చేసింది ఖచ్చితంగా నువ్వేనని. అయ్యో, చైన్ మ్యాటర్ కనిపెట్టేసిందా ఏంటి? అడుగుతున్నాను కదా. గుళ్ళో అర్చన చేయించింది ఖచ్చితంగా నువ్వే కదా? ఓ, అదే అడుగుతున్నారా? ఏ, వేరే ఇంకేం అడుగుతానని అనుకున్నారు? ఏం లేదే, నేనేం అనుకోలేదే. సరే, ఎందుకు నా పేరు మీద మీరు అర్చన చేయించారు? ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఓకే అవ్వాలి కదండి. నా ప్రాజెక్టుకి మీరెందుకు అర్చన చేయించాలి? ఏదేమైనా మన కంపెనీ ప్రాజెక్ట్ కదండి, బాగా రావాలి కదా, అందుకే అండి. నమ్మేశాను. అవును, రాశి నక్షత్రం చాలా కరెక్ట్ గా చెప్పారు. మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, దాని ద్వారా నేనే దాన్ని కనిపెట్టగలిగాను. పర్వాలేదు, బాగానే క్యాలిక్యులేట్ చేశారే. అదే అశోక్ సార్ నేర్పించారు. అకౌంటెంట్ని కదా, నేను క్యాల్కులేట్ చేయడమే కదా నా పని. అది మళ్ళీ నాకు గుర్తు చేయకండి. సారీ నందు. ఆయనలా మాట్లాడతారని నేను ఏమాత్రం ఊహించలేదు. ఇలా అవుతుంది అని తెలిస్తే ఒపీనియన్ అడగడానికి మిమ్మల్ని తీసుకువెళ్లేదాన్నే కాదు. సరే వదిలేయండి, నేను అదేమీ మనసులో పెట్టుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. నిజంగా? నిజంగానే. థ్యాంక్స్ అండ్ సారీ. థ్యాంక్స్ ఎందుకు, సారీ ఎందుకు? అర్చన చేయించినందుకు థ్యాంక్స్, మీరు ఇన్సల్ట్ అయినందుకు సారీ. అరే వదిలేయండి, అయినా మనసులో ఏమీ పెట్టుకోలేదని చెప్పాను కదా, మరి ఇంకా అప్పుడు ఎందుకు అనవసరంగా సారీ అవన్నీ? కావాలంటే దానికి బదులుగా ఓ కప్పు కాఫీ మన ఇద్దరం కలిసి తాగుదాం. ఏమండి, కాఫీయే కదండి అడిగాను. ప్రెసెంటేషన్ ఓకే అవ్వనివ్వండి, ఖచ్చితంగా వెళ్దాం. అవడం ఏంటండి, ఖచ్చితంగా అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఓకే. బ్రో బ్రో, నా డీటెయిల్స్ కంప్లీట్ చేయలేదు కదా. సారీ చూడండి బ్రదర్, brother. చెప్పండి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. అనామిక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తప్పకుండా ట్రీట్ ఇవ్వాలి. ఓకే? హాయ్ 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 అందరికి హాయ్. ఏంటి హాయ్. ట్రీటా? అనామిక, నాకు కూడా ట్రీట్ ఉంది కదా. ఇప్పుడే బాస్ కు ఫోన్ చేశాను, ఆన్ ది వేలో ఉన్నారంట. వచ్చిన వెంటనే ప్రెజెంటేషన్ చూస్తానని చెప్పారు. అనామిక, అంతా పర్ఫెక్ట్ గానే ఉంది కదా? నిన్న మీరు చూసారు కదా. చూశాను, ఓకే. అయినా కూడా బాస్ చూసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే గనక చాలా టెన్షన్ పడతారమ్మా. అలా అయ్యే ఛాన్సే లేదు. అనామిక, ఒక ప్రికాషనే కదా, ఒకసారి ప్లే చేయమని చెప్పు, మనం అందరం కలిసి చూద్దాం. ఏమంటావ్? ప్లే చేయమని చెప్పు. షీలా, లైట్ ఆఫ్ చేయి. లైట్ ఆఫ్ చేయమ్మా. దుష్యంత్, సార్ అడుగుతున్నారు కదా, ప్లే చేయి. ఓకే. అనామిక, ఏంటిది? అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉందన్నారు, ఇప్పుడు ఇలా వస్తుందేంటి? తెలీదు, ఏమైంది?
దుష్యంత్ వీడియో ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఓకే. దుష్యంత్ అసలు ఏమైంది? అదే అర్థం కావట్లేదు. ఉండండి ఒకసారి చెక్ చేసి చెప్తాను.